ఫ్రెండ్స్ ఈ ఏబిఎన్ ఆర్కే ఒకసారి మాజీ ఐపీఎస్తో ఏం మాట్లాడుతూ ఒకసారి వినండి. ఐ నో హిందీ. జగన్మోహన్ రెడ్డి కూడా రాదుగా హిందీ. లోకేష్ గారు కూడా వస్తుంది. హెచ్పిఎస్ వాళ్ళకి తెలుస్తుంది కదా సార్, హెచ్పిఎస్ వాళ్ళకి ఇక్కడ ఉంటారు కొంచెమే కదా. ఓకే, మేనేజ్ చేస్తాడా? ఢిల్లీ వస్తే మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకునే వాళ్ళ? ఇంగ్లీష్ బట్ మెనీ టైమ్స్ హిందీ, బట్ మెజారిటీ టైం ఇంగ్లీష్. ఓకే. సో నేను ఆయనకి చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డికి హిందీ రాదు కదా అంటాడు అమ్మటే. ఆయన క్లియర్గా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ చదువుకున్నాడు. అంటే హైదరాబాద్ చదువుకున్న మనిషి ఆయన. హైదరాబాద్ చదువుకున్న ఎవరికైనా బై డిఫాల్ట్ ఎంతో కొంత హిందీ వస్తుంది. అది న్యాచురల్గా వచ్చేస్తుంది. అది సపరేట్గా దాన్ని నేర్చుకోరు ఎవరు. బై డిఫాల్ట్ హిందీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి హిందీ న్యాచురల్గా వచ్చేస్తుంది. కొంచెమే కదా అంట మళ్ళా. అంటే ఏందో ఈయనకు, అంటే జగన్ హిందీ మాట్లాడిన బాధే, మాట్లాడకపోయినా బాధే. పోయి చంద్రబాబుకి హిందీ వచ్చా అడిగినా ఇప్పుడు నువ్వు? చంద్రబాబుకి హిందీ వచ్చా? లోకేష్ హిందీ వచ్చా? పవన్ కళ్యాణ్కి హిందీ వచ్చా? ఈ అడగవు. ఎందుకు అడగవు? మనోళ్ళు కాబట్టి. ఎంతసేపు జగన్ మీద పడి ఏడడం తప్ప ఒక్కటన్నా మంచి పని చేయాలి నువ్వు ఈ లైఫ్లో.